ప్రకాశం జిల్లా దర్శి జనసేన పార్టీ కార్యాలయంలో గరికపాటి వెంకట్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో నిరుద్యోగులకు ఎలాంటి ఉపాధి కలగలేదని, రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి దోనకొండ పారిశ్రామిక కారిడార్ కోసం 2500 ఎకరాల భూములను ఏపీఐఐసి కే అప్పటే ప్రభుత్వం అప్పగించిందని, అందులో 44 ఎకరాలతో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటుకు 2019లో శంకుస్థాపన సైతం చేసి నిధులు మంజూరు చేసిందని అన్నారు. కానీ 3 ఏళ్లు గడిచినా ఒక్క పరిశ్రమ రాలేదు, పార్కు నిర్మాణమే జరగలేదని విమర్శించారు. దర్శి నియోజకవర్గంలో ఉన్న కొండలని మాయం చేశారని, కమిషన్ కోసం నాయకులు కక్కుర్తిపడ్డారని ఆరోపించారు. దర్శి పరిధిలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ను నిర్లక్ష్యంగా వదిలేశారని విమర్శించారు. 100 మంది నిష్ణాతులను తీర్చిదిద్దే స్కూల్ శిలాఫలకం మాత్రమే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీరుకు సంబంధించి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్కి సంబంధించి 100 వాటర్ ప్లాంట్లు మనం నియోజకవర్గంలో తేపోతా ఉన్నాం. దానికి సంబంధించి మనం మోడల్ వాటర్ ప్లాంట్ ఎలక్షన్ ముందే మన పార్టీ ఆధ్వర్యంలో గరికపాటి చారిటబుల్ ట్రస్ట్ జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ సోదరులు అందరి సహకారంతో ముందే చేయబోతా ఉన్నాం. మోడల్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏదో వస్తాం, వచ్చిన తర్వాత 5